హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనది వచ్చేసి ఆఫ్ కాబట్టి మనం బీచ్కి వెళ్దాం. లెట్స్ గో టు బీచ్. అలా బీచ్కి వెళ్ళే ముందు కాస్త లుకింగ్ అవుట్ఫిట్ చూసుకొని మొదలెడదాం. లెట్స్ గో టు ది బీచ్. సో దిస్ ఈజ్ అ వే హౌ టు గో ఫ్రమ్ అవర్ రూమ్ టు బీచ్. సో బేసికలీ మనకి మాల్దీవ్స్లో జాబ్ టైంలో ఆఫ్ వచ్చినప్పుడు మనకి యాజ్ పర్ స్టాఫ్ మనకి కొన్ని యాక్టివిటీస్ ఫ్రీ ఉంటాయి ఇక్కడ మాల్దీవ్స్లో. సో అందులో భాగంగా ఒకటి మనకి బీచ్కి వెళ్ళే అవకాశం ఉంటే మనకి వెళ్ళడానికి ఫ్రీ అలవెన్స్ ఉంటుంది. సో మనం అలా కాస్త ఫ్రెండ్స్తో స్టైల్గా ఎంటర్టైన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్దాం బీచ్కి. బీచ్ అనగానే మనకి కొంచెం ఎక్సైట్మెంట్, చాలా ఆతృత ఉంటుంది. సో దిస్ ఈస్ మై ఫస్ట్ బ్లాగ్ నో. సో ఇట్ విల్ బి క్రేజీ. సో లెట్స్ గో. సో దిస్ ఈజ్ అ వే టు వీ హ్యావ్ టు గో టు బీచ్. సో ఇది వచ్చేసి మనకి ఇటు వెళ్తే మనకి రెస్టారెంట్స్ వస్తాయి, ఇటు వెళ్తే మనకి బీచ్ తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకి బీచ్. సో దీన్ని మేము జెట్టి అని పిలుస్తాము. జెట్టి అంటే ఇది వచ్చేసి సీ ప్లేన్స్కి ఒక స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి సీ ప్లేన్స్ టు మాలే సిటీకి వెళ్తాయి. ఇది వచ్చేసి మన బీచ్. సో ఎగ్జైటెడ్ టు గో టు దేర్ బీచ్. సో ఇలా మధ్య మధ్యలో ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్, కాస్త అలా వీడియో కోసం బై వాక్ చేసాము. సో బేసికలీ గెస్ట్ ఉంటారు కాబట్టి మనకి స్టాఫ్ పర్మిషన్స్ కావాలి కాబట్టి మనం హెచ్ఆర్ నుంచి పర్మిషన్ తీసుకొని అలా కాస్త ఎంజాయ్ చేయడానికి బీచ్కి వెళ్ళచ్చు. సో మనకి చాలా గేమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి, కాకపోతే ఆ యాక్టివిటీస్ వచ్చేసి 5 రూపాయలు ఉంటాయి. 5 తర్వాత మనం ఓన్లీ బీచ్కి వెళ్ళి స్విమ్మింగ్ టైం పాస్ చేయొచ్చు. కాకపోతే గేమ్స్, వాటర్ యాక్టివిటీస్ అంటే సో హియర్ ఈజ్ వి గో ఈజ్ మై ఫ్రెండ్. మనకి బేసికల్లీ వచ్చేసి వాటర్ గేమ్స్ ఉంటాయి. మనకి వాటర్ గేమ్స్ మనము ఓన్లీ యాక్టివిటీస్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకే అవైలబిలిటీ ఉంటే అలో చేస్తారు అప్పుడు మాత్రమే. సో ఐ విల్ పుట్ అనదర్ వీడియో ఆన్ దట్ గేమ్స్ also, వాటర్ గేమ్స్ also. So here we let's enjoy some fun. Here is the last. So this is the team we went today. So thank you guys, thank you for watching. Let's see next video. Thank you so much.